తెలంగాణ స్పెషల్ ఫుడ్ బగారా రైస్. తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని పెళ్ళిళ్ళలో ఈ బగారా రైస్ కంపల్సరీ ఉంటుంది. ఈ ఫ్లేవరబుల్ రైస్ని మనం రైస్ కుక్కర్లో ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. నార్మల్గా బగారా రైస్ ఎలా వండుతామో ఆ టేస్ట్కి ఎక్కడ కూడా తగ్గదండి. మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. రైస్ కుక్కర్లో వండితే అన్నం సరిగ్గా ఉడుకుతుందో లేదో, లేదా మెత్తబడుతుందో అనే భయం లేకుండా పర్ఫెక్ట్ బగారా రైస్ని ఎలా వండాలో ఈరోజు వీడియోలో చూద్దాము. అలాగే ఈ బగారా రైస్కి కాంబినేషన్లో ఒక చక్కటి టేస్టీ మటన్ కర్రీని కూడా చూపిస్తానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేద్దామా? అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా రైస్ కుక్కర్ గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల రైస్ తీసుకున్నానండి. ఇవి నార్మల్ సోనా మసూరి రైసేనండి. నార్మల్ సోనా మసూరి రైస్తోనే ఈరోజు బగారా రైస్ని చూపిస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఇదే రైస్ కుక్కర్లో బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి. అది కూడా చెప్తాను ఎలా అనేది. ఇలా తీసుకున్న 2 కప్పుల రైస్ని వాటర్లో 2 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇలా కడిగిన తర్వాత 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల ఎసరు పోసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ ఎసరు అండి దీనికి. అదే బాస్మతి రైస్ అయితే 1 కప్పు బాస్మతి రైస్కి 1 కప్పే ఎసరు పోసుకోవాలండి. అలాగే గంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి, ఏ బియ్యాన్నైనా కూడా. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కుక్కర్లో పెట్టేశానండి, ఆన్ చేయలేదు. ఇప్పుడు ఒక గంట తర్వాత చూడండి, గంట తర్వాత నేను కుక్కర్ ఆన్ చేస్తున్నాను. ఇలా ఆన్ చేసుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఈ బగారా రైస్కి వేసే స్పైసెస్ అన్నీ పర్ఫెక్ట్గా వేయాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. మీరు కావాలంటే పూర్తిగా నెయ్యితోనే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ స్పైసెస్ మొత్తం యాడ్ చేయాలండి. బిర్యానీ ఆకు, ఒక 5-6 లవంగాలు, 3 యాలకులు, కొంచెం స్టోన్ ఫ్లవరు, ఒక 5-6 మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 నల్ల యాలక్, 1 మరాఠీ మొగ్గ, ఇంకొంచెం జాపత్రి అండి. ఇది స్పైసెస్ ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఈ స్పైసెస్తోనే మన బగారా రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. దీంతోపాటు ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది వచ్చేసి షాజీరా. ఈ షాజీరాను 1 టీ స్పూను ఖచ్చితంగా వేయాలండి. ఈ స్పైసెస్ అన్నిటితోనే బగారా రైస్ మంచి ఫ్లేవర్తో ఉంటుందండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇవి కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు మెత్తబడి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి. చాలా అంటే చాలా ఫ్లేవర్తో ఉంటుందండి ఈ రైస్. ఇలా ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఫుల్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత త్వరగా అడుగంటుతుందండి, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. చాలామంది ఈ బగారా రైస్లోకి కరివేపాకు, ఫ్రోజన్ బఠానీలు అవి కూడా వేస్తారండి. అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వేయట్లేదు, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చండి. అలా కూడా చాలా బాగుంటుంది బగారా రైస్. ఈ బగారా రైస్ చికెన్, మటన్, ఎగ్ కర్రీ, ఏ కర్రీలోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇలా రైస్ ఉడకడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ మసాలా మొత్తాన్ని అందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం బియ్యానికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బియ్యాన్ని పైకి కిందకి అంటూ మొత్తం అంతా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు ఉడుకుతుందండి. ఇలా చూడండి, ఇలా ఉడికేటప్పుడు ఇంకొకసారి మసాలా మొత్తం పైకి తేలుతుందండి. అలా పైకి తేలినప్పుడు ఇంకొకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ కలపకూడదండి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికిందంటే మన పర్ఫెక్ట్ తెలంగాణ బగారా రైస్ రెడీ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను, రెడీ అయిపోయింది. కుక్ నుంచి వామ్లోకి వచ్చేసింది. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను. చూడండి, మన పర్ఫెక్ట్ బగారా రైస్ రెడీ అయిపోయింది.
ఎంత గుమగుమలాడుతుందంటే అంత గుమగుమలాడుతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. చూడండి, రైస్ కుక్కర్లో వండినా కూడా పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, మెతుకు మెతుకు అతుక్కోకుండా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఈ బగారా రైస్కి మనం మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. ఈ 1/2 కిలో మటన్ని ఉప్పు నీళ్లు వేసుకుని బాగా 3-4 సార్లు కడుక్కోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న మటన్ని నీళ్లు మొత్తం వంపేసి ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. ఇందులోకి వాటర్ ఎక్కడ వేయకూడదండి, మటన్లో ఉన్న వాటరే సరిపోతుంది ఉడకడానికి. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ని చల్లార్చుకొని మూత తీసి చూద్దామండి. చూడండి, వాటర్ వేయకపోయినా మటన్లోని వాటర్ అన్నీ ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లోకి ఇది కొత్తిమీర మసాలా అండి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, అలాగే కొన్ని లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి ఈ మసాలాని ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ మసాలాను వేసి వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న మటన్ని ఇందులోకి వేసుకోవాలి. ఒకవేళ మీకు కొత్తిమీర మసాలా అది లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇంకొంచెం గ్రేవీ కోసం 1 గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించాలండి. ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ కాజు పౌడర్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ కాజు పౌడర్ని వేశాను. ఈ కాజు పౌడర్తో మంచి టేస్ట్తో పాటు మటన్కు గ్రేవీ కూడా చిక్కగా వస్తుందండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి ఇక సర్వ్ చేసుకోవడమేనండి. మన టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. తెలంగాణ స్పెషల్ బగారా రైస్కి కాంబినేషన్ ఒక టేస్టీ మటన్ కర్రీ అండి. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కమెంట్లో చెప్పండి. వీడియోని ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.